ఆ ప్రముఖ వ్యక్తి ఎవరంటే రాజేష్ మహాసేన. అంటే ప్రముఖ వ్యక్తి అని ఎందుకు అంటున్నానంటే, రాజేష్ మహాసేన తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి, ప్రభుత్వాలు నిలబడతాయి, ఎవడైనా సరే రాజేష్ మహాసేనకి సలాం అనాల్సిందే అనే విధంగా మనోడి యొక్క ప్రవర్తన ఉంటుంది. ఈ మధ్యకాలంలో రాజేష్ మహాసేన పాపం ఒక పదవి ఆశించాడు. ఆ పదవి ఏంటంటే, రకరకాల పేర్లతో చాలామంది పిలుస్తారు. రాజేష్ మహాసేన అంటారు, మాయాసేన రాజేష్ అంటారు, మాడాసేన రాజేష్ అంటారు, ఇలా రకరకాలుగా ఆన్లైన్ బెగ్గర్ అంటారు. ఇలా వారికి నచ్చిన ఇన్ని పేర్లతో రాజేష్ మహాసేన పిలుస్తారు. సరే, మనోడు మొన్న కాకినాడ మీటింగ్లో తొడలు కొడుతూ 30 ఏళ్ల పోరాటం చేసి అలుపెరగన పోరాటం చేస్తూ రాజకీయాల్లో ఎటువంటి పదవులు ఆశించకుండా ఒక జాతి కోసం పోరాడుతున్నటువంటి మాన్యశ్రీ మంద కృష్ణమాదిగ గారి మీద అవాకులు చవాకులు పేలటమే కాకుండా ఇలా బిజ్జల దేవ అంటూ చాలా వ్యంగ్యంగా, చాలా అగౌరవంగా తొడలు కొడుతూ మాట్లాడుతున్నాడు ఈ మాయాసేన రాజేష్ గారు. అరే బాబు, మాయాసేన అలియాస్ మాడాసేన రాజేష్, ఒకటే గుర్తుపెట్టుకో, నిన్ను ఒకప్పుడు చాలామంది అభిమానించిన వాళ్ళలో నేను కూడా ఉన్నా. ఏది, నీ గురించి తెలియక. కానీ ఎప్పుడైతే నువ్వు మంద కృష్ణమాదిగ గారి గురించి రకరకాలటువంటి ప్రలాపనలు పేలుతున్నావో నీకు ఒకటే హెచ్చరిస్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో డిబేట్ చెయ్యి. ఆయన స్థాయి అవసరంలా, నీకు మంద కృష్ణమాదిగ గారి స్థాయి అవసరంలా. నీ పక్కన ఉన్నటువంటి చెంచాలు ఎవరు ఉన్నారు కదా, నా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటే కామెంట్లు పెడుతున్నారు కదా, తాడదేస్తాం గొడ్డలోడ తీస్తాం అని చెప్పి, ఏం అవసరంలా. ఒక గంట సేపు నాతో డిబేట్ చెయ్యి, ఒక గంట సేపు నాతో డిబేట్ చెయ్యి. నేను అడిగే ప్రశ్నలు నిన్నెక్కడ కూడా అగౌరవంగా మాట్లాడి లేకపోతే బూతులు తిడతా మాట్లాడే ప్రశ్నలు అయితే ఉండవు. ఒక గంట సేపు ఇంటర్వ్యూలో నేను అడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉంటే సరే చెప్పు. ఎవడేంటనేది రాష్ట్ర ప్రజలకు డిసైడ్ చేస్తారు. అర్థమైందా? ఏదో కాకినాడలో చందాలు పోగేసుకొని ఒక 200 మందితో మీటింగ్ పెట్టినంత మాత్రం నువ్వేం తోపు కాదు, నువ్వు తురుము కాదు. కృష్ణమాదిగ గారు గుడిసెలో కూర్చొని ఒక పిలిపిస్తే 10 లక్షల మంది రోడ్డు ఎక్కుతారు. అలాంటి సందర్భాలు, అలాంటి విశ్వరూప మహాసభలు, అలాంటి సభలు ఎన్ని ఉన్నాయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాదు, తెలంగాణలో. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక 200 మంది కాదు, పట్టుమని ఒక 5,000 మందితో మీటింగ్ పెట్టలేనోడివి 200 మందిని భోగేసుకొని ఏదో పెద్ద ఆకు రౌడీ, వీధి రౌడీలాగా రెచ్చిపోయినంత మాత్రాన మంద కృష్ణమాదిగ గారి స్థాయి ఏమన్నా తగ్గిద్ది అనుకుంటాం ఏంటి? దేశ ప్రధాని మోడీ సాక్షాత్తు ఆయనే కృష్ణమాదిగ గారిని హక్కును చేర్చుకుంటున్నాడు. ఈరోజు మంద కృష్ణమాదిగ గారు ఆయన అనుకుంటే కేంద్ర పదవి ఆయన కాళ్ళ దగ్గర ఉండేది, రాష్ట్రంలో మంత్రి పదవులు ఆయన కాళ్ళ దగ్గర ఉండేవి. ఆయన అనుకుంటే అసలు నాకు ఈ పదవి కావాలనుకుంటే ఆ పదవి ఆయన మాట్లాడకుండా ఇస్తారు. ఏది, రాజకీయ పార్టీలు. నీకు ఒక పదవి వస్తే కూడా ఆ పదవిని కాపాడుకోలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో నువ్వు ఉండవు. ఎమ్మెల్యే పదవి నీకు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఊడబీకేసుకున్నారు? అదేమంటే నేనే తృణప్రాయంగా వదిలేసాను అంటావు. ఇవన్నీ సొల్లు మాటలు ఆపమ్మా, అర్థమైందా? ఏదో మంద కృష్ణమాదిగ గారిని తిడితే నాకు ఫేమ్ వస్తుంది అనే ఫీలింగ్లో ఉన్నామేమో బహుశా, అర్థమైందా? ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నిన్ను ఒక ఆకు రౌడీగాడిలాగా, నిన్ను ఒక చీడ పురుగులాగా పట్టించుకోవట్లా. ఏదో కొంతమంది అభిమానం కలిగినటువంటి నాలాంటోళ్ళు ఏదో పోస్టులు పెట్టడమో లేకపోతే వీడియోలు చేయటమో చేస్తున్నారు తప్ప సరిగ్గా మంద కృష్ణమాదిగ గారి టీమే కావచ్చు, ఎంఆర్పిఎస్ వాళ్లే కావచ్చు, మాదిగ కులస్తులు నీ మీద ఫోకస్ పెట్టలా. అందుకే నీవు ఇట్లాంటి డ్రామాలు చేస్తున్నావు. నువ్వు సరిగ్గా నీ మీద ఫోకస్ పెడితే అది ఊహించుకోవటానికే నీకే వదిలేస్తున్నాను. ఏంటి జాతి జాతి జాతి, మాదిగ జాతి, మాల జాతి అని చెప్పి మాట్లాడుతున్నావు. ఎప్పుడొచ్చావా నువ్వు? ఎప్పుడొచ్చావు నువ్వు? ఏంటి ఎప్పుడు మాట్లాడాను? మాల జాతికి నువ్వు చేసిన మేలేంటి? ఎంతసేపు నువ్వు కళ్ళజోడ పెట్టుకొని కారులు దిగితే ఫోటోలు తీసేవాడు ఒకడో, వీడియోలు తీసేవాడు ఒకడో, ఏది నీ పక్కన తిరిగే వాళ్ళకి, నేను నమ్ముకొని తిరిగే వాళ్ళకి ఏం చేసావు నువ్వు? ఒక అవుట్సోర్సింగ్ పోస్ట్ పెట్టావా? ఒక అవుట్సోర్సింగ్ జాబ్ చూపించావా? లేకపోతే నెల నెల వాళ్ళకి వాళ్ళ ఇంట్లో 20,000 రూపాయలు ఏమైనా ఇస్తున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? ఈరోజు నువ్వు మంద కృష్ణమాదిగ గారి గురించి, మాదిగ జాతి గురించి మాట్లాడతావా? బిజ్జల దేవ అంటూ వ్యంగ్యంగా, అగౌరవంగా కృష్ణమాదిగ గారిని మాట్లాడతావా? కృష్ణమాదిగ గారిని బిజ్జల దేవ అన్నావు, ఓకే. నువ్వెవడరా? నువ్వెవడో కట్టప్ప? వైసీపీలో ఉండి వైసీపీ వెన్నుపోటు పొడిచావు. జనసేన భుజాన్ని వేసుకొని పవన్ కళ్యాణ్ తోపు తురుము, జనసేన కార్యకర్తలు నాయకులు తోపు తురుము, అది ఇది నన్ను వీరులు సూర్యులు అని చెప్పి పొగిడావు. జనసేన పార్టీకి వెన్నుపోటు పొడిచావు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడిస్తానని చెప్పి ఏదో ప్రగల్భాలు బలిగావు. జనసేనకు వెన్నుపోటు పొడిచావు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా చలామణి అవుతూ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక విధి విధానాలను కూడా వ్యతిరేకిస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడవాలని చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో నామినేటెడ్ పదవులు కూడా చంద్రబాబు గారు ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొని అనౌన్స్మెంట్ చేసేశారు. అందులో కూడా నీ పేరు లేదు. ఇక రెచ్చిపోయి మదం పట్టిన కుక్కలాగా జాతి కోసం నేనేదో పోరాడుతున్నానని చెప్పి ఈ రకంగా ప్రలాపనం చేస్తున్నావు. ఇది నీకు వార్నింగే. చెప్తున్నాం కదా, మహాసేన రాజేష్ అలియాస్ మాడాసేన రాజేష్, నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో డిబేట్ చెయ్యి. నాకు కూడా బీభత్సమైన నాలెడ్జ్ ఉంది ఈ వర్గీకరణ మీద. ఎట్ ద సేమ్ టైం నీ మీద కూడా, నువ్వు చేసే వ్యవహారాల మీద కూడా నాలెడ్జ్ ఉంది. ఇద్దరం
డిబేట్ చేద్దాం, ఒక ఇంటర్వ్యూ చేద్దాం. వర్గీకరణ జరిగితే ఎవరు నష్టపోతారు, వర్గీకరణ చేయకపోతే ఎవరు నష్టపోతారు, ఒకవేళ వర్గీకరణ అమలైతే ఎన్ని ఉపకులాలు బాగుపడతాయి అనే దాని మీద 100% మనం డిబేట్ చేద్దాం. ప్రజలకు కూడా తెలియపరుద్దాం. ఏదో మాలజాతిని భుజాన్ని వేసుకొని మాలజాతి కోసం గొంతు ఎత్తలేదా, మాలజాతి కోసం ఉద్యమాలు చేయలేదా? ఈ రోజు నువ్వు నిన్నగాక మొన్న వచ్చి 2019 ముందు నీ స్థాయి ఏందయా మహాసేన రాజేష్? 2024 నీ స్థాయి ఏంది? 2019 ముందు నీ బతుకెంత, నువ్వెంత, నీ స్థాయి అంత? ఈ రోజు నువ్వు కృష్ణమాది గారి గురించి మాట్లాడుతున్నావా? నీతో పాటు అసలు ఈ మహాసేన రాష్ట్ర ప్రజలరా, ఈ మహాసేన అనే పేరు ఎట్లా వచ్చిందో చెప్తా వినండి. బాహుబలి సినిమా చూస్తూ ఆ రోజు సినిమా చూస్తూ కొంతమంది డిస్కస్ చేసుకొని మనం కూడా ఒక టీం లాగా ఒక పేరు పెడదాం అని చెప్పి ఆ బాహుబలిలో ఉన్నటువంటి ఆ పేరుని కాపీ చేస్తూ మహాసేన అని పెట్టాడు. మరి ఇతను అంతర్జాతీయ చీఫ్ అని పెడతారు కదా. మన పట్టుమని 200 మంది రాలా కాకినాడ మీటింగ్ 200 మంది రాలా. ఏంటి నువ్వు మాట్లాడేది? ఏం చేసావు మాలజాతి కోసం? ఏం ఉద్యమాలు చేసావు మాలజాతి కోసం? నీ పక్కనున్న వాళ్ళ కోసం ఏం మంచి చేసావు నువ్వు? ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో మహాసేన రాజేష్. నువ్వు ఎంతవరకు ఏదో సోషల్ మీడియాలో స్క్రీన్ పెట్టుకుని దాని మీద స్కానర్లు పెట్టుకుని చందాలు వేసుకుంటా సరే, నువ్వు మాలజాతి కోసం ఇంత పోరాడుతున్నావు, ఏదో పోరాడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. మొన్న జరిగినటువంటి కాకినాడ మీటింగ్లో నీ సొంత నిధులు పెట్టుకోకుండా ఎందుకు చేసావు ప్రోగ్రాము? నీకు అంత ప్రేమ ఉంటే మాలజాతి మీద ఎవరిని ఒక్క రూపాయి కూడా చందాలు అడగకుండా నువ్వు ఆ మీటింగ్ నిర్వహించవచ్చు కదా. ఎందుకు చందాలు వసూలు చేసావు? వసూలు చేసినంత అవసరం ఏంటి? చేతికి ఉంగరాలు పెట్టుకున్నావు, కడియం వేసుకున్నావు, ఫార్చునర్ కారులో తిరుగుతున్నావు కదా. నీ దగ్గర డబ్బు ఉంది కదా, అక్రమంగా సంపాదించావు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక మీటింగ్కి ఎంత అయింది? మహా అయితే 2 లక్షలు ఖర్చు అయిద్దాము. నువ్వు ఎంతో సంపాదించి నువ్వు కష్టపడి కూలీనాలి చేసి రాయనక రప్పనక ఈ కొండలు కొట్టి సంపాదించావు కదా డబ్బు. ఆ డబ్బులోంచి ఒక 2 లక్షలు ఖర్చు పెడితే ఏమైంది నీ మాలజాతి కోసం? ఎందుకు చందాలు అడిగావు? 5,000 10,000 రూపాయలు చందాలు అడిగిన పేర్లు కూడా మా దగ్గర ఉన్నాయి, ఎవరెవరు ఎంత ఇచ్చారు ఏంటి అనేది. అర్థమైందా? అంటే నీ మాలజాతి కోసం సొంతంగా 5 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నాడు. నువ్వేం పోరాడతావా మాలజాతి కోసం? మాలలో ఎంతోమంది నిజాయితీ కలిగిన ఉద్యమ నేతలు ఉన్నారు, మాలజాతిలో గర్వించదగ్గ నేతలు ఉన్నారు. అర్థమైందా? నీకులాగా మాలజాతిని అడ్డం పెట్టుకొని సంపాదించడానికి ఇప్పుడు వసూలుకు పాల్పడుతున్నావు. నువ్వు ఇప్పుడు మాలజాతిని అడ్డం పెట్టుకొని ప్రేమ ఒలకబోస్తున్నావు. ఎన్నడూ లేనటువంటి ప్రేమని ఒలకబోస్తున్నావు. నేను నిజాయితీ పరుడువా నువ్వు? నీ నిజాయితీ గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. అర్థమైందా? నీతో సావాసం, నీతో ఫ్రెండ్షిప్ చేసిన ఎవడో ఉండడు, అందరు బయటకు వచ్చేసిన వాళ్ళే. ఉదాహరణకి నాని నేతలు నీతోనే ఉన్నాడు, బయటకు వచ్చాడు. దినకరణ పొన్నాల బయటకు వచ్చాడు. ఇలా నీతో ఉండి నిన్ను విభజించే వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. వైసీపీకి వెన్నుపోటు పొడిచావు, టీడీపీకి వెన్నుపోటు పొడుస్తున్నావు, జనసేనకి వెన్నుపోటు పొడుస్తున్నావు. ఏదో పదవి వచ్చింది అనుకొని పిచ్చి పిచ్చి హడావుడి చేసావు. ఆ పదవి కూడా రాలా. ఈ పదవి కూడా ఏది నామినేటెడ్ పదవిలో కూడా రాపోయేసరికి ప్రెస్టేషన్ గురైపోయి నన్ను ఇంత వాడుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనే ఫీలింగ్లో నువ్వు ఉండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్ను వాడుకోవాలా. అర్థమైందా? అది నీ భ్రమ అది. అర్థమైందా? మాదిగలు కృష్ణమాదిగ గారి పిలుపుతో ఎన్డీఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి అని కృష్ణమాదిగ గారు ఒక పిలిపిస్తే చాలా మంది మాదిగలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు. నువ్వు ఒక పిలిపిస్తే ఎంతమంది ఓట్లు వేశారు? నీ పక్కన వాళ్ళని ఓట్లు వేశారా కనీసం? నువ్వు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా, ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడిస్తా, ఆయన జనసేన పార్టీ ఎంతమంది అయితే అంతమందిని ఓడిస్తా అని సవాల్ చేసిన వాడివి నువ్వు. నువ్వు మాట్లాడుతున్నావు ఎన్డీఏ గవర్నమెంట్ని నువ్వు గెలిపించావా? ఓత్తారా జనాలు. అర్థమైందా? నువ్వు ఎక్కడి నుంచైనా పద్ధతిగా మాట్లాడుతూ నేర్చుకో. ప్రజాస్వామ్యంలో విమర్శకు ప్రతి విమర్శ, ఆహ్లాదకరమైనటువంటి విమర్శకు ప్రతి విమర్శ అనేది ఎవరికైనా సహజం, చేయొచ్చు. నువ్వు కృష్ణమాదిగ గారిని కూడా విమర్శించవచ్చు. ఎందుకంటే కృష్ణమాదిగ గారిని ఈరోజు చాలా మంది మా సొంత కులస్తులే 1-2-3 విమర్శిస్తున్నారు, తప్పులేదు. అర్థమైందా? నువ్వు కూడా విమర్శలు చేయొచ్చు. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి. అంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మందా కృష్ణమాదిగ గారిని విమర్శిస్తావా? ఇష్టం వచ్చినట్టు బిజ్జల దేవా నీ అమ్మ మొగుడు అని మాట్లాడతావా? మేము మాట్లాడలేక, నీ అమ్మ మొగుడు అంటూ మేము మాట్లాడలేక, ఎవడరా బెగ్గర నా కొడుకు అని మేము మాట్లాడలేక, మడాసిన రాజేష్ అని మేము మాట్లాడలేక, నువ్వెంత, నీ బతికెంత, నీ స్థాయి అంతరా? నువ్వు కృష్ణమాదిగ గారిని అనే ఆ స్థాయికి వచ్చావు నువ్వు, బెగ్గర నాయాలా, వేస్ట్ ఫెలో. సరిగ్గా ఎంఆర్పిఎస్ వాళ్ళు కానీ సరిగ్గా మాదిగలు నీ మీద ఫోకస్ పెట్టలా. గుర్తుపెట్టుకో. ఎక్కడో కాకినాడలో మారుమూల గురంలో ఉత్తరకంచి గ్రామంలో నీకు సంబంధించినటువంటి నీ సొంత కుటుంబ సభ్యుల మధ్య పెట్టుకొని సోషల్ మీడియాలో మాట్లాడతాం ఇది కాదు. నీకు దమ్ముంటే మహాసేన మీడియాను విజయవాడలో పెట్టు, విజయవాడ నడిబొడ్డులో పెట్టి అప్పుడు విమర్శించు మందా కృష్ణమాదిగ గారిని, అప్పుడు విమర్శలు చేయి. ఈరోజు నువ్వు వాడే కార్లు, నీకు ఎన్ని కార్లు, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బంతా? నీ కారులు ఏంటి, నీకున్న బుల్లెట్లు ఏంటి, నీ వ్యవహారం ఏంటి? 2019 ముందు నీ స్థాయి అంతా, నీ బతికంతా, 2024 నీ స్థాయి ఏంటి? కష్టపడి సంపాదించావా? రోజు ఉదయం పూట పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రాళ్లు కొట్టి, రప్పలు కొట్టి, తాపీ పని చేసి, లేకపోతే వాచ్మెన్ పని చేసి, రాడ్ బెండింగ్ పని చేసి సంపాదించావా? ఎట్లా సంపాదించావు నువ్వు? మొన్నటిదాకా రఘురామకృష్ణరాజు గారిని లేపేసావు ఆకాశానికి, ఇప్పుడు ఆయన్ని ఇది చేస్తున్నావు అంటే ఏంటిది? బ్లాక్మెయిలా? నీకంత సీన్ లేదమ్మా.
తెలుగుదేశం పార్టీ నిన్ను లైట్ తీసుకుంది, రాష్ట్ర ప్రజలు నిన్ను లైట్ తీసుకున్నారు, జనసేన పార్టీ వాళ్ళు లైట్ తీసుకున్నారు, మా ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. వాళ్ళు ఏం ఫోకస్ పెట్టాల నీ మీద, అర్థమైందా? నువ్వు కృష్ణమాదిగ గారిని విమర్శిస్తే నేను పెద్ద ఉత్తర దేశంలో లేకపోతే బీహార్ రాష్ట్రంలో కూడా నా అంత తోపులేడు, అక్కడ కూడా నా ఫేమ్ వచ్చిద్దని అనుకుంటున్నావేమో. నీకు అంత సీన్ లేదు. నువ్వు కాకినాడ ఉత్తరకంచి గ్రామానికి మాత్రమే నువ్వు ఒక ఇది, అర్థమైందా? నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను శాసించేంత ఆ పరిస్థితి అయితే లేదు. కాబట్టి మాయాసేన రాజేష్ నీకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా వరకు పద్ధతిగా ఉంటుంది. లేదంటే తర్వాత ఎదురయ్యే పరిణామాలు కూడా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది, అర్థమైందా? ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, నా మాల జాతి, నా మాదిగ జాతి సోదరులకి, మనందరం అన్నదమ్ముళ్లాగే ఉన్నాం ఇంతకాలం. 30 ఏళ్లలో మంద కృష్ణమాదిగ గారు ఎప్పుడు కూడా చాలా విమర్శలు చేసినా కూడా ఈ టైప్ ఆఫ్ ఏది మాయాసేన రాజేష్ మాట్లాడినంత ఇదిగా ఎప్పుడు కృష్ణమాదిగ గారు మాట్లాడాల, అర్థమైందా? మనం అందరం మన మాలపేట, మాదిగపల్లి అన్ని పక్కపక్కనే ఉంటాయి. మనం మాట్లాడుకోమా? కలిసిమెలిసి ప్రోగ్రామ్స్ చేసుకోమా? ఏదైనా అంబేద్కర్ జయంతి ఉంటే ప్రోగ్రామ్స్ చేసుకోమా? ఏదైనా ఊళ్ళో పెళ్లికి అటు పెళ్లికి ఇటోళ్ళు రావటం, ఇటు పెళ్లికి అయితే అటోళ్ళు మనం అందరం చేసుకోమా? కానీ రాజేష్ మాయాసేన చేసేది ఏంటి? రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. మాలా మాదిగల మధ్య గొడవలు పెట్టి సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రెచ్చగొట్టే పనులు చేస్తున్నాడు. ఏదో మెడలో అంబేద్కర్ గారి కండువా ఒకటి వేసుకొని అంబేద్కర్ పేరు పెట్టుకుని ఎవడైనా బాగుపడ్డాడా అంటే ఈ మాయాసేన రాజేష్ గారు మాత్రమే ఒకడే ఉన్నాడు. మరి అంబేద్కర్ గారు ఎన్ని విగ్రహాలు పెట్టించాడు మరి రాష్ట్రం మొత్తం మీద? అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నాడు కదా. కాబట్టి మాయాసేన రాజేష్, నువ్వు కృష్ణమాదిగ గారి గురించి మాట్లాడిన ప్రతిసారి నా సైడ్ నుంచి కంపల్సరీగా ఒక వీడియో వస్తుంది. నువ్వు ఎలా అయితే మాట్లాడతావో, నువ్వు గౌరవంగా మాట్లాడతావా, మేము కూడా గౌరవంగా మాట్లాడతాం. నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తావా, మేము కూడా రెచ్చిపోతాం, అందులో డౌటే లేదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎట్లా అయితే మాట్లాడతావో మేము కూడా అలాగే ఉంటుంది. గౌరవం ఇచ్చి పుచ్చుకో, గౌరవంగా ఉండు, గౌరవంగా బ్రతుకు. కృష్ణమాదిగ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నీ అమ్మమ్మ కూడా అంటూ ఈ టైప్ ఆఫ్ భాష కరెక్ట్ కాదు. నువ్వు విమర్శలు చెయ్యి, కృష్ణమాదిగ గారిని విమర్శించొద్దు అట్లా విమర్శలు చెయ్యి, గౌరవంగా విమర్శలు చెయ్యి, అర్థమైందా? సభ్యతా సంస్కారంతో విమర్శలు చెయ్యి. నీ ఇష్టం వచ్చినట్లు ప్రలాపనం పేలి కృష్ణమాదిగ గారిని నీ అమ్మ మొగుడు అంటే ఈ టైప్ ఆఫ్ ఇది మాట్లాడితే మాటలైతే చెప్పను. ఇంకా విజయవాడలో నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నీకు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో అలా ట్రీట్మెంట్ అయితే ఇస్తాం, అందులో డౌటే లేదు. కాబట్టి మాయాసేన రాజేష్, నువ్వు ఆన్లైన్లో డిజిటల్ బెగ్గర్గా అయ్యావు, అది డెవలప్ చేసుకో, తప్పులేదు. స్క్రీన్ మీద స్కానర్ పెడతావు కదా, అలా చేసుకో, తప్పులేదు. అంతేగాని మాదిగ జాతి మీద, కృష్ణమాదిగ గారి మీద ఇంకొకసారి ఈ రకమైనటువంటి ప్రలాపనలు, ఈ రకమైనటువంటి అగౌరవమైనటువంటి ఈ మాటలు మాట్లాడితే సహించే ప్రసక్తి అయితే లేదు. ఇక నుంచి కంటిన్యూగా నువ్వు మాట్లాడే ప్రతి మాటకి కౌంటర్గా నా సైడ్ నుంచి అయితే వీడియో వస్తుంది, అందులో ఎటువంటి డౌటే లేదు. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో, ఏం జరుగుతుందో చూద్దాం. ఇదే నీకు ఫైనల్గా మేము హెచ్చరించేది. జై మాదిగ, జై జై మాదిగ, జై మాల, జై జై మాల, జై భీమ్. థ్యాంక్ యూ.